సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయంటే కర్నూలు పట్టణంలో చాలా సంతోషంగా ఉంది, ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు. ఇకపోతే గత ప్రభుత్వంలో గ్రంథాలయాలను చాలా నిర్లక్ష్యం చేశారు. మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్రంథాలయాలను ప్రత్యేక శ్రద్ధ చొరవ పెట్టాలని చెప్పేసి సంకల్పంతో ఈ వారోత్సవాల నుంచి బీజం వేస్తూ ఉన్నాము. ఇకపోతే గ్రంథాలయాలు అనేవి విద్యార్థి యొక్క జీవితంలో అయితేనేమి, మనిషి యొక్క జీవితంలో అయితేనేమి చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి. అందులో భాగంగా ఎందుకంటే ఈరోజు కర్నూలు పట్టణంలో కొంతమంది విద్యార్థులు, ఎందుకంటే కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి ఈ గ్రంథాలయానికి వస్తే కొన్ని విషయాలు తెలిసాయి నాకు. వెనుకబడిన ప్రాంతమైనా కూడా ఈ గ్రంథాలయంలో ఎక్కడ లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాత్రిపూట అంతా కూడా గ్రంథాలయాన్ని చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పేద విద్యార్థులంతా ఈ గ్రంథాలయంలోనే చదువుకునేదిగా కాక ఈ కర్నూలు జిల్లాలో ఎక్కడెక్కడ డ్రాట్ ఏరియాలో కొన్ని వస్తువులను చూసి గ్రంథాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేసేదానికి కూడా మేము ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాక ఏమంటే ఈ గ్రంథాలయం అంటే మనిషి జీవితంలో చాలా 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 కీలక మలుపు తీసుకొస్తాయి. ఎందుకంటే గతంలో కూడా చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళంతా గ్రంథాలయాల్లో జనరల్ నాలెడ్జ్ పర్పస్ చదువుకొని జాబ్స్ కొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే ఈరోజు కూడా పార్లమెంట్లో, ఢిల్లీలో కూడా గ్రంథాలయాలకు ప్రత్యేక పాత్ర ఉన్నది. అక్కడి నుంచి మాకు ప్రతిరోజు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు గ్రంథాలయం వాళ్ళు, లైబ్రరీ వాళ్ళు, దేశంలో ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి. కాబట్టి గ్రంథాలయం యొక్క పాత్ర ఎంత గొప్పదో మీరు ఊహించుకోగలరు. మనిషి యొక్క జీవన సరళిలో గ్రంథాలయాల పాత్ర అమోఘం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇకపోతే మా కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని దశ దిశలో వ్యాపింపజేయాలని చెప్పేసి, ఇంకోటి ఆ గ్రంథాలయం బుక్స్ అయితేనేమి, గ్రంథాలయం యొక్క బిల్డింగ్స్ అయితేనేమి ఆధునీకరించడానికి నా యొక్క పాత్ర ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను నా బాధ్యత పోషిస్తా అని చెప్పేసి ఈ గ్రంథాలయం తరఫున కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.